800 కోట్ల మంది ఈ లోకంలో జీవిస్తున్నారు కదా, శరీరాలతో ఉన్నారు కదా. ఆ శరీరాల లోపల ఉన్నది ఏంటో తెలుసా? ఆత్మ. ప్రతి ఒక్క మనిషి శరీరంలో ఉంటుంది ఆత్మ. ఆత్మ దేవుడని మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచిస్తే దేవుని నుండి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి మానవుని ఎలా నిర్మించాడట? నేల మట్టితో నరుని నిర్మించాడట. కాళ్ళు చేశాడు, తల, మొండెము, చేతులు, చర్మము, ఎముకల గూడు, మాంసము, నరాలు, వీటన్నిటిని చేశాడు. కానీ అది ఒక మాంసపు ముద్దగా ఉన్నదంతే. కాళ్ళున్నాయి, నడవడం లేదు. చేతులున్నాయి, పనిచేయడం లేదు. ముక్కున్నది, వాసన చూడడం లేదు. గుండున్నది, లబ్డబ్ లబ్డబ్ కొట్టుకోవడం లేదు. ఊపిరితిత్తులున్నాయి, గాలిని పీల్చుకోవడం లేదు. జీర్ణ వ్యవస్థ ఉంది, పనిచేయడం లేదు. పెద్ద ప్రేగు, చిన్న ప్రేగులు ఎన్నో ఉన్నాయి, ఏవి కూడా పనిచేయడం లేదు. నేలమంటితో ఈ శరీరాన్ని నిర్మించినప్పుడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఎప్పుడైతే ఈ శరీరంలోకి ఆత్మ పంపిండో ఈ నాసిక రంధ్రాల ద్వారా, అప్పుడు మనిషి జీవాత్మ అయినట్టు దేవుని బిడ్డ.